హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సెకండ్ టైం అంటే లాస్ట్లో ఆగస్టులో వచ్చారు, డిసెంబర్లో వస్తాను, 1000 కోట్లు నిధులు ఇస్తాను, ఓయూ మొత్తం రూపురేఖలు మార్చేస్తానని చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఓయూకి వచ్చారు. 1000 కోట్లు ఓయూకి అంటే ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం 1000 కోట్లు ఇస్తున్నట్టుగా ఒక జీవో కూడా జారీ చేశారు. సో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ముఖ్యమంత్రి గారు యాజ్ యూజువల్గా ఒక స్పీచ్ ఇచ్చి వెళ్ళారు. సో ముఖ్యమంత్రి చెప్పిన ఆ 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మారిపోబోతున్నాయా? అసలు ఆ 1000 కోట్ల ఒక్కటే అంటే ఉస్మానియా యూనివర్సిటీ రీకన్స్ట్రక్షన్ చేయటం, రీమోడల్ చేయటం ఒకటే సమస్య. ఇక ఏమేమి సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగులు ఏం ఫీల్ అవుతున్నారు, అసలు మెయిన్గా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏం ఫీల్ అవుతున్నారు, ఆ 1000 కోట్ల గురించి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనే అంశాలు మనతో మాట్లాడటానికి రాష్ట్ర విద్యార్థి విభాగ సంఘ నాయకులు ఓయూ స్టూడెంట్ కౌశిక్ ఉన్నారు మనతోటి. నమస్తే కౌశిక్. నమస్తే అన్న. సో ఏంటి పరిస్థితి? ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఒక 1000 కోట్లు ఇచ్చి వెళ్ళారు మీ యూనివర్సిటీకి. సో ఏంటి అంటే ఎలా అనిపిస్తుంది? 1000 కోట్ల వల్ల యూనివర్సిటీకి రూపురేఖలు మారిపోబోతున్నాయి అనుకుంటున్నారా? యూనివర్సిటీకి మంచి రోజులు రాబోతుంది అనుకుంటారా? మీ ఒపీనియన్ ఏంటి అసలు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇవాళ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లని ప్రకటించారో అవి నాకు నీటి మూటలాగా అనిపించినాయి. ఎందుకని అంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓయూ పర్యటనకి ముందు ఠాగూర్ ఆడిటోరియంకి వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓయూలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక సభ పెడతా, అక్కడికి ఏ విద్యార్థి సంఘ నాయకుడు వచ్చి నిరసన తెలియజేసినా నేను స్వాగతిస్తా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మరి దాన్ని స్వాగతించిండా? ఒక్క పోలీసు కూడా లేకుండా పెడతాను, ఒక్క పోలీసు లేకుండా కూడా పెడతా అని చెప్పేసి చెప్పిండు ఆయన స్పీచ్లో. సరే పోలీసులు అంటే ఆయన బందోబస్తుకి సరే దానికోసం వాడుకుండా అనుకోవచ్చు. ఒక నిరసననే తీసుకోలేని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయలని యూనివర్సిటీకి ప్రకటించి దాన్ని సజావుగా జరిగేటట్టు చేస్తారంటే మాత్రం నేను నమ్మదలుచుకోలేను. ఎందుకంటే ఆగస్టు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 నెలల వ్యవధిలోనో 2 నెలల వ్యవధిలోనో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే 1000 కోట్లు అంటాడో వాటిని నిలబెట్టుకుంటాడనే అయితే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకని చెప్తున్నంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఠాగూర్ ఆడిటోరియంకు వచ్చి వెళ్ళిన 4వ రోజే ఆహారంలో ఫుడ్లో పురుగులు వచ్చినాయి. ఫుడ్లో పురుగులు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఆహారంలో పురుగులు వచ్చినాయి అని ధర్నాలు చేశారు. పెచ్చులుడిపై కింద పడి చేతులు కాళ్ళు విరిగిపోయే పరిస్థితి ఉంది. మరియు అలాగే ఇప్పుడు ఏదైతే ఆయన చెప్పుకొస్తుండో ఉస్మానియా పరిధిలో ఉన్న యూనివర్సిటీ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో, నిజాం కాలేజు గర్ల్స్కి హాస్టల్ ఇవ్వట్లా, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇట్లా, సైఫాబాద్ వాళ్ళకి ఇట్లా, కోర్సు ఫీజులు సంబంధించి ఏదైతే ఉందో ప్రైవేట్ కాలేజీలు లెక్క 14,000 ముందు కట్టండి, 20,000 ముందు కట్టండి, 30,000 ముందు కట్టండి, మీకు సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ₹1,00,000 డబ్బులు కట్టండి, స్కాలర్షిప్లు పడలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు చేస్తాడని నేను ఎలా అంటున్నా? ఇప్పుడు నువ్వు 6వ తారీఖు వచ్చినప్పుడు నీకు కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి. నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనే అంశాలు మీ దృష్టికి వస్తాయి. కానీ వాటి మీద ఏమీ చర్యలు తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇస్తారంటే నేను నమ్మను. చాలా చాలా ఈ 1000 కోట్లతోనే ఆ సమస్యలన్నీ తీరిపోతాయేమో కదా అన్న. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల ప్రధాన సమస్య లేకపోతే 1,00,00,000 కావాల్సిన అవసరం లేదన్న. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగుల ఆకాంక్షలు ఏంటంటే ఉద్యోగాలు వేస్తే చదువుకొని మా జీవితాన్ని మార్చుకుంటాం అనే పందాలో ఉన్నారు. ఏదైతే అక్కడ ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో, ఏదైతే ఉపాధ్యాయులు లెక్చరర్లు ప్రొఫెసర్లు ఏదైతే టీచింగ్ నాన్ స్టాపింగ్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీని పూరిస్తే ఉస్మానియా యూనివర్సిటీ బంగారం లెక్క తయారైంది. 1000 కోట్ల ఆకాంక్ష ఎవ్వడికే లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, దాదాపు వారం రోజుల నుంచి అదే యూనివర్సిటీలో డీప్గా పర్యటన చేస్తున్నా. ఏ విద్యార్థిని కలిసినా ఏదైతే 1000 కోట్లు అంటాడో ఆ 1000 కోట్ల ప్రతిపాదన మీద ఒక్క నమ్మకం చెప్పింది లేదన్న. మహా అయితే ఆ కాంగ్రెస్కి సంబంధించిన శాఖ తప్ప. నేను ఇక్కడ క్లియర్గా స్పష్టంగా చెప్పదలుచుకునేది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు ఎవడో రాలా నేను వచ్చా అని చెప్పుకోవటానికి ఆర్పాటాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు తప్ప నిరుద్యోగుల ఆకాంక్షల కోసం కానీ విద్యార్థుల ఆకాంక్షల కోసం కానీ రాలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓయూ పర్యటన 10వ తారీఖు అనే సందర్భంగా 7ని క్యాన్సిల్ చేసి 10వ తారీఖు అనగా ఒక 20 రోజుల నుంచి 30 రోజులు వార్తాపత్రికలు రాస్తున్నాయి. ఏమని రాస్తానే? ఉస్మానియా వేదికకి రావటానికి
బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రిలీజ్ చేస్తామని పేపర్లో రాసినాయి, అనేక పేపర్లు. ఎందుకు రాశారు? నేను చెప్తున్నా దానికి లింకు. ఎందుకు రాశారంటే నిరుద్యోగులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిరసన తెలియజేయకూడదని, నిరుద్యోగులు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని మేము ఇస్తాము అని చెప్పేసి ఆశ చూపించి నిరుద్యోగులు చల్లబరిచి ఆయన పబ్బం గడుపుకోవడానికి ఏది అక్కడ నాకు నిరసన సెగ తగ్గకూడదు అని చెప్పేసి చెప్పిపోయాడు. అంటే నిరుద్యోగులకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుందంటే ఆల్రెడీ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చేసాము, ఇంకో 40,000 కూడా రెడీగా ఉన్నాయి, స్టూడెంట్సే వద్దంటున్నారు, అన్ని ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాం, మా చేతులు నొప్పులు పడుతున్నాయి, కొంచెం నోటిఫికేషన్స్ ఆపండి అని స్టూడెంట్స్ అడుగుతున్నారని చెప్తున్నారు మంత్రులంతా కూడా. అన్నా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇంతకుముందు నిరుద్యోగులు ఎవరంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు, బల్మూరి వెంకట గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా నిరుద్యోగులు. మేము కూడా నిరుద్యోగులు. వాళ్ళతో పాటు ధర్నాలు చేసిన, ఉద్యమాలు చేసిన, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అన్న. వాళ్ళు పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు మేము ఏది చేసినా పెయిడ్ అనిపించింది, పేటిఎం అనిపించింది వాళ్ళని. నేను స్పష్టంగా ఒక అంశం అడుగుతున్నా. ఏదైతే 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు, సరే 60,000లో మంచో చెడో ఏదో అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్పినావు కదా, సంవత్సరానికి 2 లక్షలు అన్నావు కదా, నువ్వు ఇచ్చింది 60,000 కదన్నా. ఇప్పుడు మందికి పుట్టిన బిడ్డను కేసీఆర్ గారు అంటారు చూసారా, మందికి పుట్టిన బిడ్డను వచ్చి ముద్దాడి మా బిడ్డ అంటారు చూసినా, అది ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది అన్న వాళ్ళకి. నేను ఏమంటున్నా అంటే, ఇచ్చిన 60,000 పోస్టుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించింది సింగిల్ బెంచ్కి పోయింది. నిరుద్యోగులు అక్కడ గెలిచారు. సింగిల్ బెంచ్లో నిరుద్యోగులకి ఫేవర్గా వచ్చింది తీర్పు. ఫేవర్గా వచ్చిన తీర్పుని 15 మంది 20 మంది లాయర్లను పెట్టి డివిజన్ బెంచ్కు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసును వాదించి రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా కేసు వచ్చేటట్టు చేసిండు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి, నేను రూపాయి తీసుకోలేదు, అక్కడ ఒక నష్టం జరగలేదని అంటున్నాడు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఒకే రూములో 70 మంది క్వాలిఫై అయ్యారని చెప్పేశారు. నీ రాష్ట్రంలో సంబంధించిన నిరుద్యోగులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమని చెప్పారు? బహిరంగంగా ఓఎంఆర్ సీట్లు ఇవ్వమన్నారు. నిజంగా జరుగుంటే మరి ఓఎంఆర్ సీట్లు బయట పెట్టడానికి ఏమైందన్నా? అదేమన్నా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అయితే కాదు కన్నా, దేశ ఆర్మీకి సంబంధించింది కాదు కదా, రాష్ట్ర భద్రతకి ఏమన్నా ముప్పు జరిగేది కాదు కదన్నా. ఎందుకు పెట్టలేదు అంటున్నా. అందులో ఇంకొక అంశం ప్రధానంగా, ఒక విద్యార్థి రీవాల్యుయేషన్గా పెట్టినప్పుడు సహజంగా రీవాల్యుయేషన్లో ఏం జరిగింది? పెరిగితే మార్కులు పెరగాలి, లేదా ఉన్న మార్కులైనా ఉంటాయి యాస్టిగా. కానీ అదే అక్కడ ఆ విద్యార్థికి మార్కులు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? దాంతోపాటు తెలుగు మీడియం సంబంధించిన వాళ్ళు కనీసం చాలా మెజారిటీ సెక్షన్ క్వాలిఫై అయ్యారు. మొత్తం ఇంగ్లీష్ మీడియానికి సంబంధించింది. తెలుగు రాష్ట్రాలని చెప్పి, తెలుగు భాష అని చెప్పేసి, తెలంగాణ యాసని ప్రపంచాన్ని చూస్తుందని చెప్పేసి మీరు ఇట్లా తెలంగాణ భాషనే, తెలుగు ఏదైతే నిరుద్యోగులని ఆకాంక్షలని తొక్కేయాలని చూసినప్పుడు మరి దానికి బాధ్యత ఎవరు వహించాలి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మరి ఏది నిరుద్యోగుల పట్ల ప్రేమ అంటున్నా. నేను ఇంకో అంశం కూడా అడుగుతున్నానా, నిరుద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదు. తెలంగాణ ఆత్మఘోష నిరుద్యోగుల ఆత్మఘోషగా ఉంది. ఎందుకని చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు జీవో 46 కంటే 100 రెట్లు ప్రమాదకరమైన జీవో తీసుకొచ్చిందన్న. దాని పేరే జీవో నెంబర్ 29. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఒక 100 ఉద్యోగాలు ఖాళీ ఉంటే జీవో నెంబర్ 55 ప్రకారం ఏం చేస్తారంటే, ఇదివరకు పాత జీవో ప్రకారం ఒక 100 ఉద్యోగాలు ఉంటే దాన్ని 50xతో క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 100 ఉద్యోగాలకి 5,000 మంది పోటీకి పిలుస్తారన్నమాట. పిలిచి క్వాలిఫికేషన్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బీసీ కేటగిరీలో 950 పోస్టులు ఉన్నాయి అనుకోనా, దాంట్లో 100 మందికే మెరిట్ వచ్చింది. 100 మందికి మెరిట్ వచ్చినప్పుడు అందులో 70 మందే సరే ఒక స్థాయిలో ఉన్నారు. మన 950 పోస్టులు రావు. ఆ 100లో నుంచి మళ్ళీ 70 వస్తాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చినోడు ఆ 70 నుంచే స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ 950కి పోడు. అంటే ఒక ఓపెన్ కేటగిరీ విధానాన్ని తీసేసి భారత రాజ్యాంగం ఏదైతే హక్కు ఇచ్చిందో, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఆపర్చునిటీ అనే దాన్ని తొంగలో దొక్కి అది ఓసీ వర్గాలకి న్యాయం జరిగేటట్టు రెడ్ల పరిపాలనకు ప్రతిబింబించే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసిన మొట్టమొదటి మరియు అలాగే వికృతమైన చర్య అని నేను చెప్తున్నాను. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ప్రధానంగా ఇంకా స్పష్టంగా చెప్తున్నా డెప్త్గా, ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోస్ట్ కొడితే ఏమైందంటే, రిజర్వేషన్ కోటాలో కొట్టుకున్నాడు పోయాడు ఉంటాడు. సరే 100 మార్కులు వచ్చొచ్చు, 90 మార్కులు వచ్చాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, మెరిట్ కోటా ఓడు రిజర్వేషన్ కోటాలో పడితే రిజర్వేషన్ కోటా ఓడు బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ నష్టం ఎవరికి ఎక్కువ జరిగింది? ఎస్సీకి, ఎస్టీకి, మైనారిటీ వర్గాలకి. దీని మీద అనేక సార్లు చర్చలు జరపమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగితే ఎందుకు చర్చలు జరపలేదన్నా? ఉద్యోగాలు వద్దని అంటున్నావు కదా, ఏ నిరుద్యోగులు వద్దన్నారు అంటున్నా.
ఏ నిరుద్యోగులు వద్దంటున్నారు? ఏమన్నారు? అప్పుడున్న పరిస్థితుల ప్రకారం వెంటనే ఎగ్జామ్స్ పెడుతుంటే కొంచెం గ్యాప్తో పెట్టండి సార్. కొంచెం గ్యాప్ పెడితే ఏంటంటే మేము అందరం ప్రిపేర్ అయ్యి రాస్తామంటే తెలంగాణలో భారీ ఉద్యోగాలు అయిపోయినాయి. ఇంకా నన్ను అసలు ఉద్యోగాలే వేయొద్దు అంటున్నారు. నేను దేశానికి చిహ్నాన్ని ప్రతిబింబిస్తున్నా, నేను అసలు దార్కాన్గిరి అని చెప్పుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయితే అక్కడ ఇందాక జరిగిన ఆ సభలోనే ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు విద్య అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు, అసలు విద్య కోసం ఆయన ఎక్కడలేని పాటు పడుతున్నారు. ఇంతవరకు ఒక్కసారి ఈ ఓయూకి ఎవరన్నా వచ్చారంటే, ఉస్మాన్ యూనివర్సిటీకి ఎవరన్నా వచ్చారంటే ఎప్పట్లో ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రావడానికి ఇదే మొదటిసారి, అంతకుమించి ఎవరు రాలేదు. అంటే ఈ ఒక ఉస్మాన్ యూనివర్సిటీ గురించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా విద్య గురించి కానీ అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది చాలా మంచి విషయం అని చెప్తున్నారు వాళ్ళు. కానీ మీరు అలా ఏం లేదని చెప్తున్నారు కదా అన్నా. సారీ టు సే దిస్ అన్న, ఏదైతే ప్రొఫెసర్గా కాసిం గారు విద్యను ప్రేమిస్తున్నారని చెప్పారో అదే కాసిం గారు రేవంత్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నారు. విద్యను ప్రేమించట్ల కాసిం గారు, అక్కడున్న విద్యార్థుల్ని ప్రేమించట్లేదు కాసిం గారు. ఏదైతే సామాజిక వర్గ పరంగా బయటకు వచ్చినని చెప్పిన కాసిం గారు, ప్రొఫెసర్ కాసిం గారు బలహీన వర్గాలకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో జరుగుతున్నప్పుడు దాని మీద ఎందుకు స్పందించడం? బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపాల్వి, నువ్వు సామాజిక ఉద్యమాల్లో పనిచేసినని చెప్పే వ్యక్తివి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భజన కొట్టడం కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన విద్యార్థులు నష్టపోతున్నారు, నాకు అనేక రూపాల్లో వినతి పత్రాలు ఇస్తున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పరు? జోకుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారన్న నాకు అర్థం కావట్లా. ప్రొఫెసర్లుగా ఉండి నీకు ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్గా కూర్చోడానికి అవకాశం చెప్పిండు కదా, నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టినని. ఇదే ప్రొఫెసర్ కాసిం గారు అంటాడన్న, నాకు చాలా బాధ అనిపించింది. ఆయన మీద చాలా గౌరవం ఉందన్న, నాకు బాగా బాధ అనిపించింది. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ యూనివర్సిటీ చేయాలి, ఇది ఇందిరా పార్క్ లెక్క ధర్నాలకు ప్రదర్శనలకు అయిపోయిందని చెప్పేసి అంటాడు. నేను అంటున్నా, ఇదే ప్రొఫెసర్ కాసిం గారు ఎక్కడ నిరసన చేసిండన్న? చెట్టు కింద కూర్చొని నిరసన తెలియజేసి క్లాసులు చెప్పలేదా? ఆ రోజు ఇందిరా పార్క్ అవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ కాసిం గారికి గుర్తు రాలేదా అంటున్నా. అదే కాసిం గారు ఏదైతే అనేక సందర్భాల్లో అరెస్ట్ అయితే అదే ఉస్మానియా వేదిక ప్రశ్నించింది. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే అన్న, ప్రొఫెసర్ కాసిం గారు కూడా కుర్చీ ఎక్కేసరికి నియంతృత్వ పోకళ్ళు అలవాటైనాయి. అధికారానికి బోంగలోని అధికారులకు అంచివేసే ధోరణి ఏదైతే ఉంటుందో అది ప్రొఫెసర్ కాసిం గారికి అలవాటైంది. క్లోజ్డ్ యూనివర్సిటీ అయిపోతే ఉస్మానియాలో ఏం జరుగుతుంది? ఉస్మానియాలో ఒక విద్యార్థి చచ్చిపోయినా బయటికి తెలియదన్నా. ట్రిపుల్ బాసర్ చూస్తున్నాం, రకరకాల యూనివర్సిటీలు చూస్తున్నాం, సెంట్రల్ యూనివర్సిటీలు చూస్తున్నాం. ఒక విద్యార్థి చనిపోయినా తెలియనంత నష్టం ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఇంకొక అంశం చెప్పాలా, మీరు విద్య ప్రధానంగా చెప్పారు కాబట్టి దాన్ని కూడా నేను తీసుకొస్తాను. ఆ టాపిక్, చాలామంది విద్యార్థులు ఏదైతే ఉద్యోగాలు రావట్లేదు, ఇది అన్యాయం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉద్యోగాలు నష్టపోతున్నాం అని చెప్పేసి చాలామంది చెప్పారు. చాలా సందర్భాల్లో రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. దాని మీద ఎందుకు ప్రొఫెసర్ కాసిం గారు స్పందించారన్నా? అది విద్యకు నష్టం జరుగుతున్నట్టు కదా. తెలంగాణ గురుకుల హాస్టల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 నుంచి 200 మంది చచ్చిపోయారన్నా. దాని మీద ఎందుకు స్పందించలేదన్నా? మాగనూరులో ఒక అమ్మాయి చచ్చిపోతే అంత్యక్రియలు జరపడానికి కూడా ఏదైతే కుటుంబ సభ్యులను చూడటానికి కూడా రాకుండా 100 మంది పోలీసుల మధ్య జరిపారన్నా. హైకోర్టు మొట్టికాయలేసింది. మీరంతా దీవుల్లో ఉన్నారా లేకపోతే అడవుల్లో ఉన్నారా? ఒక్కసారి అంశం జరిగినప్పుడు అనేక జిల్లాల్లో జరుగుతున్నప్పుడు దాన్ని సుమోటాగా తీసుకొని ఎందుకు ప్రతిపాదన చేయట్లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగిందన్న. నేను ఇక్కడ అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమి ఇచ్చిందన్నా? కోర్టుకి లేస్ దీన్ని చచ్చిపోయిందని ఇస్తారా? ఇదే నీకు తెలంగాణ పట్ల ఉన్న బాధ్యత ఇదేనన్నా? తెలంగాణ బిడ్డల పట్ల ఉండాల్సిన బాధ్యత ఇదేనా అంటున్నా? ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన బాధ్యత ఇదేనా అంటున్నా? ఒక్క మంత్రి బలహీన వర్గాలకు సంబంధించిన ఒక్క మంత్రి అన్నా ఖండించిండన్నా? ఇది అవమానం కదన్నా. ఏదైతే జాతుల మీద మీరు కూర్చొని ఏదైతే జాతుల్ని వాడుకొని మీకు పదవులు వచ్చినాయో ఆ జాతులకు సంబంధించిన మన జాతులకు సంబంధించిన బిడ్డలు చచ్చిపోతుంటే కనీసం ఎందుకు స్పందించరన్నా? అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం రూపురేఖల్ని మార్చేస్తాను నేను, ఇక్కడ వ్యవస్థలు చాలా ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఆగస్టులో వచ్చాను. ఆగస్టులో వచ్చినప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్, మనకి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, అందులో 1000 కోట్లు ఇవ్వడానికి అంటే అవసరమైతే ఇంకో 1000 కోట్లు కూడా ఇస్తాను, ప్రయోగాలు కానీ ఏదన్నా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జరగాలి అని చెప్తున్నారు. అయితే మీరేమంటారు? ఈ 1000 కోట్లు ఒక నీటి మూటలే, అవి నిజంగా వచ్చానా చచ్చానా అని చెప్పి మాట్లాడుతాను, మీరు మాట్లాడుతాను. అయితే ఇక్కడ నిజంగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా మీరు ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మారాలంటే, అంటే నిజంగా ఇప్పుడు సపోజ్ మనకి సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు,
లేకపోతే ఐఐటి ఢిల్లీ ఐఐటి ఢిల్లీ కావచ్చు, ఇట్లా కొన్ని కొన్ని పేరుగాంచిన యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థి బయటకు వచ్చాడంటే అతనికి జాబ్ కోసం కంపెనీస్ అతను వెనకబడే అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే, అంటే ఒక అబ్బాయి ఒక విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో నుంచి బయటకు వచ్చాడంటే బయటికి రావటం ఆలస్యం, ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏం మారాలి అసలు? ఉస్మానియా యూనివర్సిటీలో అకాడమిక్ స్టాండర్డ్ మారాలన్న ఫస్ట్ ఫాలో అవుతున్న 100 ఏళ్ల కింద సిలబస్ని ఫస్ట్ తొలగించాలి. ఏదైతే అప్డేట్ చెందుతుందో ఆ సిలబస్ని అందించాలి. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ హిందీకి సంబంధించి కానీ, సరే హైదరాబాదు చాలామందికి హిందీ ఎక్కువ వచ్చి ఉండిద్ది. నేను ఏమంటే ఫ్లూయెంట్ హిందీ ఇంగ్లీష్ మాట్లాడగలిగే ఆ స్టాండర్డ్ని ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా కల్పించాలంటున్నా. ఇప్పుడు షెల్ట్ లాంటిది పెట్టిండు, ఏదో సపరేట్గా పెట్టిండు, దాంట్లో వ్యవస్థ ఏదో కొంతమంది నడుస్తుంది, దాంట్లో కూడా మళ్ళీ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. యూనివర్సిటీకి డబ్బులు అవసరమా అన్న? ఒక క్యాంపస్ బోర్డర్ స్టూడెంట్ కొట్టుకున్నోడికి ఈ డబ్బులు కట్టుకొని పోయి చదువుకోవాలా అన్న? నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి, నువ్వు నాణ్యతను పెంచాలి, విద్యలో ఏదైతే అవకాశాలు ఉన్నాయో దాని వైపు పరిగెత్తేటట్టు చేయాలి. ఆ స్టాండర్డ్స్ లేనప్పుడు యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తే ఏంటి, 2000 కోట్లు ఇస్తే ఏంటన్నా? అదే అన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, బయట చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ స్కిల్డ్ విద్యార్థులు తయారవట్లేదు. విద్యార్థులు బయటకు వచ్చే వాళ్ళందరూ స్కిల్ లేకుండా వస్తున్నారు, దానివల్ల నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. సో స్కిల్ డెవలప్ అవ్వాలి అంటున్నారు. ఇక్కడ స్కిల్ డెవలప్ అవ్వట్లేదు అంటే యూనివర్సిటీల్లో అంటే ఉస్మానియా మన తెలంగాణలో నెంబర్ 1 యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ, దానికి మించింది లేదు. సో అలాంటి ఉస్మానియా నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయంటే విద్యార్థుల్లో స్కిల్ లోపం వస్తుందంటే టీచింగ్ స్టాఫ్ది లోపమా, విద్యార్థుల లోపమా? రాష్ట్ర ప్రభుత్వాన్ని లోపం అన్న. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు లోపం అంటున్నారంటే, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అయిండు, 2 సంవత్సరాలు ఇంచుమించుగా. 2 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 30 రోజుల్లోనో ఏం జరుగుతుందనే విషయం తెలియదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? అక్కడికి సీటు కొట్టి వచ్చినోడు హైలీ టాలెంటెడ్ పర్సన్ అన్న. అక్కడ చెప్పే ప్రొఫెసర్స్ హైలీ టాలెంటెడ్, కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే చాలా విభాగాల్లో శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దానికి ఎవరు బాధ్యత వహించాలన్నా? వీసీ వహిస్తాడా? ప్రొఫెసర్ కాసిం చేస్తాడా? చేయలేడు కదా. ప్రొఫెసర్ కాసిం గారు ఎక్కడ వరకు అయితే చెప్పాలో అక్కడ వరకు చెప్తారు, వీసీ గారు ఏం చేయాలో అంతవరకు చేస్తారు. ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో, ఏదైతే యూనివర్సిటీకి కావాల్సిన ఏదైతే సిలబస్ ఉందో, మోడర్న్ లైబ్రరీ కావాలన్నా, జావా పైథాన్ లాంటి కోచింగ్లు ఇవ్వండి అన్న. యూనివర్సిటీలో 1200 ఎకరాలు ఉంది, సాఫ్ట్వేర్ సంబంధించిన స్కిల్ సంబంధించిన కోచింగ్లు. ఏదైతే మీరు చెప్తున్నారో పెద్ద పెద్ద యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, అక్కడ జరిగేదేంటన్నా, ఏదైతే మోడర్న్ వ్యవస్థకి, ఏదైతే కార్పొరేట్ కంపెనీలకి ఏదైతే నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్కి అవసరమైన విషయాన్ని తీసుకొస్తున్నారన్న. దారుణంగా ఇంకొక అంశం ఏంటంటే, పిహెచ్డి సీట్ల కోసం ఎవరైతే బాలికలు పోటీ పడుతున్నారో, నేను చెప్పకూడదు ఈ అంశాన్ని, లైంగికంగా వాడుకుందామని దాడులు కూడా జరుగుతున్నాయి అన్న. ఒక యూనివర్సిటీ అయ్యుండి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత దారుణాలకు తెరలేపుతున్నారంటే ఆ తప్పు ఎవరిదంటున్నా? యూనివర్సిటీ అధికారులని మీరు అంటున్నారు. యూనివర్సిటీ అధికారుల్ని పర్యవేక్షించని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పని నేను అంటున్నా. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటుండో, కొన్ని వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉన్న యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అంటుండో. ఏదైతే తెలంగాణకి ఉద్యమానికి ఊపిరిని ఊదిన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్తుండో, అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ మీద పరిశీలన ఎలా ఉండాలి? ఒక విద్యార్థి, నేను చెప్తున్నానా, అక్కడ ఏదైతే హాస్టల్ ఫెసిలిటీస్ కావాలి, ఏదైతే క్రౌడ్ ఉన్నారో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కావాలి. హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఒక బిల్డింగ్ని కట్టాలంటే ఎన్ని నెలల్లో కట్టిద్దన్నా? మా అయితే 8 నెలల్లో కట్టొచ్చు అన్న. సెక్రటేరియట్ని ఎన్ని నెలల్లో కట్టారన్నా? ఎన్ని నెలల్లో కట్టారు? సీఎం క్యాంప్ ఆఫీస్ కొత్తది కావాలంటే పోలీసు దాని ఆఫీస్ని ఎంతసేపులో మార్చారన్నా? అంగు ఆర్పాటాలకి 10 నిమిషాల్లో అయిపోయే పనులు విద్యార్థుల కాడికి వచ్చేసరికి సంవత్సరాలు జీవోల మీద ఎందుకు మిగిలిపోతున్నాయి అనేది నా బాధ అన్న. అట్లాంటి పరిసరాలలో ఉన్న వాతావరణ మార్పులు జరిగితే 100% యూనివర్సిటీకి మీరు 1000 కోట్లు కూడా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఒక మేధో సంపత్తి తయారైద్దన్న, స్కాలర్సు, రీసెర్చర్సు అయినా ఇప్పటికీ ఉన్న సదుపాయాలను ఉపయోగించుకొని దేశ విదేశాల్లో ఉస్మానియా యూనివర్సిటీలు, నిజాం కాలేజీ లాంటి ఇంటర్నేషనల్ కాలేజీల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయన్న. నేను నిజాం కాలేజీలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఫారినర్స్ వచ్చారన్న. ఒక ఎగ్జాంపుల్స్ చెప్తా. మేము కూర్చొన్నాం, అక్కడ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. నేను అక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివేటప్పుడు వాళ్ళు ఇంగ్లీషు నేను మాట్లాడుకుంటా,
మీరు ఎందుకు ఇక్కడ చదువుతున్నారని చెప్పేసి అడిగిన. మీ దేశాలు పెద్దవి కదా, భారతదేశానికి ఎస్పెషల్లీ వచ్చి భారతదేశంలో కూడా పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఈ యూనివర్సిటీలోనే ఎందుకు చదువుతున్నారంటే, నీకు 10 కోట్ల ఆస్తి విలువ ఎంత ఉంటుందో మా దేశంలో ఈ సర్టిఫికెట్ విలువ అంత అని చెప్పిండన్న. అట్లాంటి యూనివర్సిటీ స్థాయిని ఎలా ఉంచాల, అట్లాంటి కాలేజీ స్థాయిని యూనివర్సిటీ స్థాయిని ఎలా ఉంచాలన్నా? పెచ్చులు ఊడిపోయేటట్టు, ఆహారంలో పురుగులు వచ్చేటట్టు, హాస్టల్లో సీట్లు సరిపోలేదని రోజులు విద్యార్థులు వచ్చి ధర్నాలు చేసేటట్టు, పోలీసు వాళ్ళు మమ్మల్ని తాగుబోతులుగా చిత్రీకరించేటట్టు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లో మేమేదో పనికిరాని ఎదవల్లా చూసేటట్టు యూనివర్సిటీ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక 100 కోట్లో 2,000 కోట్లో 3,000 కోట్లో తీసుకొస్తే యూనివర్సిటీ పరిస్థితులు మారుతాయన్నా? ఫస్ట్ అధికారుల మైండ్లో ఏదైతే భావజాలం ఉందో అది మారాలన్నా. అది మారితే ఆటోమేటిక్గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా మారుతారన్న. ఉస్మానియా పరిస్థితి కూడా మారుతుందని నేను తెలియజేస్తున్నా. సో అయితే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థి బయటకు వచ్చాడంటే సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, కేంద్ర రాజకీయాల్లో కూడా చాలా కీలక పాత్ర పోషించిన చరిత్ర గతంలో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే తెలంగాణ ఉద్యమం జరిగిన దగ్గర నుంచి కొంత ఉస్మానియా విద్యార్థులంటే వాళ్ళు తాగుబోతోళ్ళు, ఒకప్పుడు స్వయంగా ఈ రేవంత్ రెడ్డి అన్నాడు, తాగుబోతోళ్ళు, వాళ్ళు చిల్లరోళ్ళు, ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు కొన్ని వర్గాల నుంచి వినపడుతున్నాయి. ఈ పరిస్థితి అంటే ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అసలు? ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఆత్మగౌరవాన్ని కించపరచడమే అంటాను. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే యావత్ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే అని చెప్తున్నాను. ఎందుకంటే ఆనాటు మీరు తెలంగాణ ఉద్యమం చేయడానికి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాంది పలికిరన్న. ఎందుకని వచ్చింది అంటే, అక్కడ ప్రధానంగా పనిచేస్తున్న పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గం దీన్ని ప్రధానంగా చిత్రీకరిస్తున్నారన్న. ఎందుకని అంటున్నంటే, ఏదైనా ఉద్యమకారుడు ఒక అంశాన్ని ప్రధానంగా పట్టుకొని ఉద్యమం చేస్తుంటే దాన్ని ఆపటానికి అతను తాగుబోతనో తిరుగుబోతనో ముద్ర వేసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ సమాజంలోకి ఉస్మానియా యూనివర్సిటీ అంటే తాగుబోతులు తిరుగుబోతుల్లా తయారు చేశారన్న. నేను అడుగుతున్నా, సహజంగా తెలంగాణ అంటేనే కళ్ళు, తర్వాత వచ్చేసి తెలంగాణ సంస్కృతిలో మటను అనేవి ఈ రెండు సహజంగా ఉంటాయి, గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. వాళ్ళేమి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో, ఎప్పుడైనా తెలంగాణ యూనివర్సిటీలో తాగి కొట్లాటలు జరిగినాయి అని ఏదైనా సందర్భంలో బయటకు వచ్చినాయన్నా? ఏదైనా ఒక విద్యార్థులు ధర్నాలు చేయటానికి పోతే వీళ్ళు తాగుబోతులుగా సాయంత్రం ఎవరి దగ్గరకో పోయి డబ్బులు తెచ్చుకొని పార్టీలు చేసుకోవటానికి ధర్నాలు చేస్తున్నారనే పరిస్థితికి వచ్చిందన్న. సమస్యల ప్రధానంగా ఉద్యమం చేసిన రోజు మేము గొప్ప లెక్క కనిపించినామన్నా. అదే సమస్యలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2014 తర్వాత ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన రోజు మేము తాగుబోతులం అయిపోయాం. ఈ రోజు కూడా తాగుబోతులం అయిపోయినామన్నా. ఎందుకు అయిపోయాను? ఈవేళ ఏదైతే రాజకీయాలకి, ఏదైతే దుర్మార్గాలకి బలైపోయి మేము తాగుబోతులం అయినాం తప్ప అక్కడ అంత నేను ఎందుకని అంటున్నాంటనా, ఆ యూనివర్సిటీకి వచ్చేటోడు 150 లోపు ర్యాంక్ రావాలన్న. సెట్ కండక్ట్ చేసే దాంట్లో 150 లోపు ర్యాంక్ వచ్చినోడంటే వాడు ఎంత టాలెంటెడ్, ఎంత ఇంటలెక్చువల్ అయి ఉంటే అక్కడికి వస్తాడు. అతనికి విధాన శైలి, వ్యవహరించే శైలి తెలియదా అన్న? నేను అడుగుతున్నా, ఇదే వీసీలు తాగట్లేదన్న రూముల్లో? నేను అడుగుతున్నా, ఇదే అధికారులు పోలీసులు తాగట్లేదన్నా? తాగట్లేదా? ఎందుకు? కేవలం విద్యార్థుల్ని ఎందుకు చిత్రీకరిస్తున్నారు? కుక్కని చంపే ముందు పిచ్చి కుక్కని చంపుతారన్న. ఒక కుక్కని చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేసి చంపుతారు. అలాగే తెలంగాణకి ఏదైతే ప్రధానంగా కేంద్ర బిందువుగా ఉద్యమం నడుపుతున్న తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ ఏదైతే ఉందంటే అది ఉస్మానియా యూనివర్సిటీ. ఆ కేంద్ర బిందువుగా జరుగుతున్న ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి, ఏదైతే ఉస్మానియా విద్యార్థుల అస్తిత్వాన్ని దెబ్బతీయటానికి ఈ తాగుబోతులని ముద్రేశారన్న మా మీద. రైట్. అయితే ఫైనల్గా తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందే మనం నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, నీళ్లు నిధులు అంటే అవి రాజకీయాలు పక్కన పెడదాం. నియామకాల గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నియామకాలు ఎలా ఉండేవి, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నియామకాలు ఏమైనా పెరిగాయా, నిరుద్యోగులకి విద్యార్థులకి ఏమైనా ఉపయోగం ఉందా, అదే బాగుందనిపిస్తుందా? చాలామంది విద్యార్థుల ఆలోచన ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయని చెప్పారు. చాలా సందర్భాల్లో చెప్పారు, చాలా వేదికల మీద చెప్పారు. ఈరోజు నేను ప్రధానంగా అడుగుతున్నా, ఆ రోజు 10 ఏళ్ళు విద్యార్థుల జీవితాలని, ఆకాంక్షల్ని ఆడుకొని అతి కర్కశంగా అణచివేశారు. ఆ రోజు ఎంత దారుణంగా అవమానించారంటే, ఏదైతే నిరుద్యోగుల్ని అమాలీ పనికి బొమ్మని ఒక మంత్రి అన్న, కనీసం సస్పెన్షన్ ఉందా అన్న? సస్పెన్షన్ ఉండదా మంత్రికి? విద్యార్థుల్ని అంత కించపరిచే విధంగా మాట్లాడితే కనీసం సస్పెన్షన్ ఉండదా? అతనికి మళ్ళీ పోటీ చేయడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత
అదే వృత్తాంతాన్ని రిపీట్ చేస్తూ అశోక్ నగర్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగాలు రావట్లేదని ధర్నా చేస్తే ఏదైతే లాఠీ దెబ్బలతో లాఠీ చార్జ్ చేసి లంజోడకలా అని తిట్టే విధంగా వాళ్ళ అమ్మల్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఇదే వ్యవస్థ వ్యవహరించట్లేదన్న. ఆనాడంటే కేసీఆర్ గారు ఉన్నారు, ఈరోజు ఏమంటాడు, నేను ఏదైతే ముఖ్యమంత్రి పదవికి రావటానికి కారణమైన నిరుద్యోగులే నా దేవుళ్ళు అని చెప్పే రేవంత్ రెడ్డివి ఎందుకు లాఠీ చార్జ్ చేపించిండన్న? ఎందుకు చేపించిండు? సరే రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా జరిగింది, చేసిన వాళ్ళ మీద ఎందుకు సస్పెన్షన్ జరగలేదన్న? ఎందుకు చర్యలు తీసుకోలేదన్న? నేను అడుగుతున్నానా, నీదేదైతే హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకుపోయి ప్రపంచ పటంలో నిలబెట్టాలని నీ కోరిక ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే చెప్తుంటావు కదా, ప్రపంచంతో పోటీ అని అంటుంటావు కదా, నీ తెలంగాణ యువత ఏదైతే నిర్వీర్యమై తెలంగాణ పునాదికి ఏదైతే యువత ఉన్నారో నిర్వీర్యమై తాగుకి డ్రగ్స్కి బానిస అయిపోయి ఉద్యోగాలు పడక వాళ్ళ జీవితం ఏంటో తెలియక ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంటికి పోకుండా, నేను చెప్తున్నా హైదరాబాద్ నుంచి ఇంటికి పోకుండా ఉంటున్నారు చాలామంది విద్యార్థులు. నేను చూసా, భావోద్వేగంతో చెప్తున్నా. ఏం చెప్తున్నారు తెలుసానా, ఇంటికి పోతే మీ పిల్లోడు ఏం ఉద్యోగం చేస్తున్నారని అడుగుతుంటే దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఇంకెన్ని సంవత్సరాలు కోచింగ్ తీసుకోవాలా అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పడం తెలియక, తల్లిదండ్రులు మీరు మాకు భారంగా మిగిలారు అనే పదాలు అంటుంటే ఆత్మాభిమానం బద్దలైతుంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని క్యాటరింగ్లకి ఆహారం లేకపోతే అక్కడ సాయిబాబా గుడి దగ్గర ఏదైతే అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడకు పోయి తినుకుంటా ఎప్పుడో ఒకప్పుడు జీవితం మారిద్ది అనే ఆకాంక్షలతో ఎంతో కొంతమంది విద్యార్థులు పోకుంటూ తెలంగాణ యువత ఇప్పుడు నిర్వీర్యం అయిపోయే పరిస్థితిలోకి వచ్చినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా అన్న? నువ్వు ఏదైతే చెప్తున్నావో ప్రపంచ పటంలో నిలబెడుతున్నా అంటున్నావు చూసినవా, ఆ నిలబెట్టడానికి ఏదైతే ఈ తెలంగాణ యువత కావాలో వాళ్ళు నిర్వీర్యం అయిపోయినప్పుడు నువ్వు ప్రపంచంలో కాదు ఇంకా వేరే దేశాల్లో పోయి నా దేశం గొప్పదని చెప్పుకుంటే ఏం ఉపయోగం అన్న? భూప్రపంచం దాటి అది ఏదైతే చంద్రమండలంలోకో లేకపోతే ఆ సూర్యమండలంలోకో పోయి చెప్పుకుంటే ఏం ఉపయోగం అన్న? తెలంగాణ యువతని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకని నేను అంటున్నానంటే, ఆ రోజు ఉద్యోగాలు రానప్పుడు రెచ్చగొట్టింది ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే టీపీసీసీ కాంగ్రెస్ తెలంగాణ టీపీసీసీ ఆయనే రెచ్చగొట్టిండు. బలమూరి వెంకట గారు కూడా రెచ్చగొట్టారు. ఇదే కోమటిరెడ్లు, ఉత్తమ్ కుమార్ రెడ్లు, తర్వాత వచ్చేసి ఏదైతే బట్టి విక్రమార్క గారు రెచ్చగొట్టారన్న. నేను ఇంకా ప్రధానంగా అడుగుతున్నాను ఆ నిరుద్యోగుల గురించి. అసెంబ్లీలో లేచి జాబ్ క్యాలెండర్ ప్రకటించారన్న, అవునా కదన్నా? ప్రకటించిన తర్వాత అదే రేవంత్ రెడ్డి గారు ఆపోజిట్లో కూడా లేచి ఇంకో మాట చెప్పారు, కోచింగ్ సెంటర్లో వచ్చి నన్ను బతిలాడుతానే, నేను కోచింగ్ సెంటర్లకు ₹1 కూడా ఇవ్వదలుచుకోలేను, కోచింగ్ సెంటర్ల మీద ఉక్కు పాదం మోపుతా, ఈ జాబ్ క్యాలెండర్లో 100కు 100 జరుగుతాయి, ఒక ఉద్యోగాన్ని కూడా వాయిదా అయ్యేనన్న రేవంత్ రెడ్డి గారు. ఆ జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది? నువ్వు ఇప్పుడు ఏదైతే ఉస్మానియాకి ఇస్తున్నానో జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది? జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లా? ఏ రాజకీయాలకి నువ్వు విద్యార్థులను వాడుకోవాలనుకుంటున్నారు? ఏ నిరుద్యోగుల్ని బలి చేయాలనుకుంటున్నారన్న ఉప ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? ఇవి ప్రధాన ఎజెండా సమస్యలన్నా. ఏదైతే విద్యార్థులకి స్కాలర్షిప్లు రావట్లేదో, ఏదైతే ప్రధానంగా విద్యాలయాల్లో ఉండేవి రెండే అన్న. ఒకటి స్కాలర్షిప్ల సమస్య, 2 ఉద్యోగాల సమస్య. ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగం పోయి చేసుకుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నానా, ఉద్యోగం వేయమంటాం తప్ప, లేకపోతే ₹1 కోటి ఆస్తి ఆడటం తప్ప? ₹1 కోటి ఆస్తి ఆడటం తప్పు, కష్టపడకుండా దోచుకోవాలనుకోవడం తప్పు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్యాక్లాగ్ పోస్టులు వేయమని అడుగుతున్నారు కదా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి గారు కొండా సురేఖ్ గారు శ్రీధరబాబు గారి దగ్గర పోయి, మీరు చూసుంటారు ఇటీవల సోషల్ మీడియాలో, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయికి ఏరోనాటిక్ ఇంజనీరింగ్లో సీటు ఏదైతే ఉద్యోగం కావాలంటున్నారు. మరి నా తెలంగాణ సమాజం కోసం పోరాడి, నా తెలంగాణ సమాజం కోసం నీకు ఏదైతే రాష్ట్రం వచ్చిందని చెప్తున్నారో ఆ రాష్ట్రం కోసం పోరాడి ఏదైతే క్యాంపస్లో కోచింగ్లు తీసుకు చదువుకుంటున్న వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదన్నా? అధికారం మీ దగ్గర ఉందని ఉద్యోగాలని, పోస్టుల్ని పల్లి బఠానీలు లెక్క పంచుకుంటే మరి రేపు తెలంగాణ యువత భవిష్యత్తు ఏం కావాలన్నా? దానికి ఎవరు సమాధానం చెప్తున్నా? ఎవడు బాధ్యత అన్నా? నేను అడుగుతున్నానా, ప్రధాన సమస్యల్లో గురుకులాల్లో ఆహారం తిని చనిపోయారు. నేను ఎందుకని చెప్తున్నా ఈ 3 టాపిక్లు విద్యార్థులకు సంబంధించింది. కాసేపు నిరుద్యోగుల గురించి, కాసేపు ఉద్యోగాల గురించి, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటా. ఈ 3 ఒకే ఎజెండాతో నడుస్తున్నాయి, విద్యార్థులు అనే ఎజెండాతో నడుస్తున్నాయి. ఏదైతే గురుకులాల్లో గవర్నమెంట్ స్కూల్లో ఆహారం తిని చచ్చిపోయారన్న, తల్లిదండ్రులకి జీవితాంతం ఆ కడుపు కోతని, దాని చేసిన పాపానికి ఎవరిని శిక్షించాలన్నా?
ఎవరిని శిక్షించాలి? ఆ రోజు అల్లు అర్జున్ ఏంటి ఒక థియేటర్కి వచ్చి ఒక పాప చనిపోయిందని చెప్పేసి నువ్వు అరెస్ట్ చేసి నువ్వు బాధ్యతారహితంగా వ్యవహరించినవని సరే నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా దాని విషయంలో. మరి తెలంగాణ సమాజంలో 150 నుంచి 200 మంది దాకా విద్యార్థులు చనిపోయారు ఇప్పుడు వరకు. మరి దాని మీద ఎవరిని చర్యలు తీసుకోవాలన్నా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ అంశం మీద ఎందుకు అరెస్ట్ చేయకూడదన్నా? అధికారులను ఎందుకు అరెస్ట్ చేయకూడదన్నా? ఎందుకు చర్యలు ఉండవన్నా? చట్టం ఎవరికైనా అల్లు అర్జున్ గారికైనా ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికైనా ఒకటే కన్నా. ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలిలో జరగట్లా? నేను అడుగుతున్నా, ఇదే అంశాల మీద అనేక సార్లు నేను రిప్రజెంటేషన్ ఇచ్చినా, అనేక కమిటీలు ఏమని చెప్పినా, నేను ఇంకో సలహా కూడా ఇచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయండి. ఆహార నాణ్యత ఎంత ఉంది? మీరు కాంట్రాక్ట్కి ఇచ్చారు, ఆహార నాణ్యత ఎంత ఉంది అనే దాని మీద నేను ఏదైతే విచారణ జరపమని ఆదేశాలు ఇచ్చినా, 2 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా తీరిక లేదన్నా విచారణ జరపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. 1 గంట సమయం లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 30 నిమిషాలు అనుకుంటే తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతుందనే రిపోర్ట్ వచ్చిద్దన్నా. నిరుద్యోగులు ఏదైతే ఈ విద్యార్థుల ఆకాంక్షలతో ఆడుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ప్రధానంగా ఇక్కడ చెప్పాల్సింది, స్కాలర్షిప్లు రాక యూనివర్సిటీలో సీట్లు కోల్పోయారన్న. ₹1,00,000 2,00,000 కట్టమంటే ఇదే నిజాం కాలేజీలో వసూలు చేస్తున్నారు, ఇదే కోటి ఉమెన్స్లో వసూలు చేస్తున్నారు, సైఫాబాద్లో వసూలు చేస్తున్నారు, సికింద్రాబాద్ సిటీ కాలేజీలో వసూలు చేస్తుంటే డబ్బులు కట్టలేక పేద విద్యార్థులు సీటు కోల్పోతే యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో సీట్లు వచ్చి నువ్వు తర్వాత 600 కోట్లు 1000 కోట్లు వేసి దాని నష్టాన్ని ఎవడు పూరించాలంటున్నా? ఆ విద్యార్థి జీవితం నాశనం అయిపోయినప్పుడు దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటున్నా? రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటారా? ఎన్ని సుమోటో కేసులు పెట్టాలన్నా? మేము అనుకుంటే నీకు ఒక నిరసన తెలియజేస్తేనే ఓయూకి వచ్చి మా మీద ఉక్కుపాదం మోపుతున్నావు, మా జీవితాలను ఇంత నాశనం చేస్తున్నప్పుడు నీ మీద ఎన్ని సుమోటో కేసులు పెట్టాలి, నిన్ను ఎన్ని చెప్పు దెబ్బలు కొట్టాలి? చూద్దాం. సో అది అంటే ఓయూ స్టూడెంట్ కౌశిక్ చెప్తున్న ఆలోచన ఇది. చూద్దాం మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా విద్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి డైలాగులు చెప్తున్నారు. మరి నిజంగా విద్య కోసం ఏమన్నా చేస్తారా? ఆయన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతే చూడాలి.